డియర్ ఫ్రెండ్స్, స్టడీ టిప్స్ మీద మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఎగ్జామ్ ఇన్ టైంలో రాయలేకపోతే స్టడీ టిప్స్ అన్నీ వృధా అయిపోతాయి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతే స్టడీ టిప్స్ వేస్తే కదా. చాలామంది పిల్లలకి ఇలానే జరుగుతుంది. వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ వచ్చినా ఇచ్చిన 3 గంటల్లో రాయలేకపోతున్నారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగలడంతో వాళ్ళు చిరాకు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు రాయలేకపోతున్నారని. అందుకే మీకోసం ఈ వీడియోలో 4 మెథడ్స్తో పాటు ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్సర్సైజ్ టిప్స్ చెప్తున్నాము. వీటితో మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో పాటు హ్యాండ్ రైటింగ్ స్పీడ్ని పెంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? సో లెట్స్ బిగిన్. నంబర్ 6, యూజ్ బాల్ పెన్ ఓన్లీ. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ పెన్ యూజ్ చేయాలి అనేది చాలా ముఖ్యం. చాలా మంది జెల్ పెన్ యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు రాసింది నీట్గా కనబడడం కోసం. కానీ దానివల్ల హ్యాండ్ రైటింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి బాల్ పెన్ని మాత్రమే యూజ్ చేయండి. దానితో హ్యాండ్ రైటింగ్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. అంతేకాకుండా బాల్ పెన్ కొనేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాస్ట్లీ బాల్ పెన్ అవసరం లేదు. 5 to 10 రూపీస్ బాల్ పెన్ బెస్ట్. వెయిట్ ఎక్కువ ఉన్న పెన్ యూజ్ చేయకూడదు. దానితో రాసేటప్పుడు చెయ్యి మీద ప్రెజర్ పడుతుంది. అంతేకాకుండా పెయిన్ కూడా వస్తుంది. దానితో రైటింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. రాసేటప్పుడు పెన్ క్యాప్ తీసి రాయండి. కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో ప్రూవ్ చేయబడింది పెన్ క్యాప్ తీయకుండా రాస్తే రైటింగ్ స్పీడ్ తగ్గిపోతుంది అని. ఎప్పుడు యూజ్ చేయాలి పెన్ యూజ్ చేస్తారు, ఎందుకంటే పెన్ అనేది కత్తిలాంటి. కొత్త వాటితో యుద్ధం చేయలేము కదా, కాబట్టి ఎప్పుడు యూజ్ చేసే పెన్ మాత్రమే యూజ్ చేయండి. పెన్ పట్టుకునేటప్పుడు కూడా గట్టిగా ప్రెజర్ చేసి కాకుండా ఫ్రీగా ఉంటే హ్యాండ్ రైటింగ్ స్మూత్గా వెళ్తుంది. నంబర్ 5, రైట్ లెటర్ ఇన్ స్మాల్ సైజ్. చాలా మంది ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ నింపడం కోసం పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు, నష్టమే జరుగుతుంది. పెద్ద పెద్ద అక్షరాలు రాయడం వల్ల హ్యాండ్ రైటింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. మీరే ఆలోచించండి, పెద్ద పెద్ద అక్షరాలు రాయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది కదా. కాబట్టి చిన్న చిన్న అక్షరాలు రాయండి. మీరు ఏం రాశారో ఎగ్జామినర్కి అర్థమయ్యేలాగా చదివేటప్పుడు దానికి ప్రాబ్లం లేకుండా. అంతేకాకుండా పారాగ్రాఫ్లో రాయండి. అంటే 5 to 6 లైన్స్ రాసి ఒక లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 to 6 లైన్స్ రాయండి. దానితో మీ పేపర్ నీట్గా కనబడుతుంది. హెడ్డింగ్స్, అవుట్లైన్స్ యూజ్ చేసి రాయండి. ఆన్సర్స్ని ఎప్పుడు హెడ్డింగ్స్తో రాయండి. హెడ్డింగ్స్తో రాయడం వల్ల క్వశ్చన్ పార్ట్స్గా విడిపోతుంది. చిన్న చిన్న పార్ట్స్ని ఆలోచించి రాయడం ఈజీగా అవుతుంది. నంబర్ 4, ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మనకు తెలిసిన విషయమే, ప్రాక్టీస్ చేయకుండా మనం ఏది సాధించలేము అని. అదేవిధంగా నీట్ హ్యాండ్ రైటింగ్తో హ్యాండ్ రైటింగ్ స్పీడ్ పెరగాలంటే ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ అవసరం. ప్రతిరోజు మీ ఫోన్లో స్టాప్ వాచ్ ఆన్ చేసి మినిమం 200 వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం ద్వారా హ్యాండ్ రైటింగ్తో పాటు హ్యాండ్ రైటింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. నంబర్ 3, మెయింటైన్ గుడ్ పోస్చర్ వైల్ రైటింగ్. చాలా మంది రాసేటప్పుడు వాళ్ళు కూర్చున్న పొజిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. రాసేటప్పుడు మీరు కూర్చున్న పొజిషన్ మరియు పోస్చర్ అనేది మీ హ్యాండ్ రైటింగ్ స్పీడ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. చాలా మంది పిల్లలు రాసేటప్పుడు బాగా బెండ్ అయిపోయి రాస్తుంటారు. దానివల్ల బ్యాక్ పెయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు మీ కన్వీనియంట్ బట్టి కూర్చోండి, ఎందుకంటే అందరి పోస్చర్ ఒకేలా ఉండదు. సో ఎవరికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, మీరు ఇలానే కూర్చోవాలి అని. మీరు ఏ పోస్చర్లో స్పీడ్గా రాయగలరో ఆ పోస్చర్లో కూర్చోండి. నంబర్ 2, డోంట్ ఎక్సీడ్ ద వర్డ్ లిమిట్. మేనేజ్ యువర్ టైం. చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ సెక్షన్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. లాంగ్ ఆన్సర్ వచ్చేసరికి టైం సరిపోదు. కాబట్టి స్పీడ్గా రాసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ ఎంత రాయాలి అని. ఫస్ట్ సెక్షన్లో మల్టిపుల్ చాయిస్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటికి మ్యాక్సిమం 25 to 40 వర్డ్స్ సరిపోతాయి. కానీ చాలామంది పిల్లలు ఎగ్జైట్మెంట్లో 200 వర్డ్స్ రాస్తారు. దానితో వాళ్ళ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు రాయాల్సిన క్వశ్చన్స్ అన్నీ రాయలేకపోతారు. దానికి వాళ్ళు ఇంకా స్పీడ్గా రాయాలనుకుంటారు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రాయాల్సిన దానికంటే ఎక్కువ రాస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్కి ఇచ్చిన మార్క్స్ తగ్గట్టు రాయాలి. అలా కాకుండా రాసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. ఎక్కువ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయనుకుంటే అది తప్పు. ఆన్సర్లో క్వాలిటీ ఉండాలి కానీ నంబర్ ఆఫ్ పేజెస్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే హ్యాండ్ రైటింగ్ స్పీడ్ని కూడా పెంచిన అవసరం లేదు. నంబర్ 1, ప్లాన్ బిఫోర్ రైటింగ్. యాక్చువల్గా క్వశ్చన్కి ఆన్సర్ మనం అప్పుడే రాయగలం, బ్రెయిన్లో ఆన్సర్ రెడీగా ఉంటే. చాలా మంది క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే రాయడం మొదలు పెడతారు. దాని ద్వారా క్వశ్చన్కి ఆన్సర్ పూర్తిగా రాయకుండా మధ్యలోనే ఆగిపోతారు, ఎందుకంటే ముందుగా ఆన్సర్ని బ్రెయిన్లో పెట్టుకోలేదు కాబట్టి. సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసే ముందు ఏ క్వశ్చన్స్కి రాయాలి, ఏ క్వశ్చన్కి ఎంత రాయాలి అనేది ముందుగా ఆలోచించుకోవాలి. అదే క్వశ్చన్ పేపర్లో కూడా 15 minutes ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ని బాగా చదవాలి. దానికి ఏ క్వశ్చన్స్ బాగా వచ్చో వాటిని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. సో యూటిలైజ్ దట్ 15 minutes.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ లేదా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.